హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ పాఠశాల. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ యొక్క వీడియోస్ చూసినంత ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన బెల్ మీద టాప్ చేసి ఆల్ మీద నొక్కండి. దీని ద్వారా ఎప్పటికప్పుడు మన ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీరు మీ మొబైల్లో పొందగలరు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి మీకు ఏంటంటే లాస్ట్ వీడియోలో వచ్చేసి మీకు ఏపీలో రేషన్ కార్డ్ స్టేటస్, అంటే ఏపీలో మీకు ఏదైతే ఏప్రిల్లో మనకు ప్రజాప్రభుత్వ పాలన కింద మనకు రేషన్ కార్డు కోసం అది అప్లై చేశారు కదా. సో వాటి స్టేటస్ ఎలా తెలుసుకోవాలో మీకు చెప్పాను. సో అలాగే మనకి ఏంటంటే తెలంగాణలో సో సేమ్ లైక్ అలాగనే మీరు కూడా ఏపీలో మీరు లాస్ట్ మంత్లో మీకు కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకుంటే దాని యొక్క స్టేటస్ ఎలా తెలుసుకోవాలో మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నా ఫ్రెండ్స్. కాకపోతే ఇది ఒక నెంబర్ అయితే ఖచ్చితంగా అవసరం ఉంటుంది, టీ నెంబర్ అని. మీరైతే గ్రామ సచివాలయం కానీ మీ సేవలు అప్లై చేసుకుంటే ఖచ్చితంగా మనకు టీ నెంబర్ అని ఇస్తారు. ఆ టీ నెంబర్ ఉంటే మాత్రమే మనకు పాసిబుల్ అవుతుంది. ఆ టీ నెంబర్ లేకపోతే మాత్రం పాసిబుల్ కాదు. సో ఇక్కడ ఏపీ సేవా పోర్టల్ వెబ్సైట్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ ఏపీ సేవా పోర్టల్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినాక మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఆధార్ కార్డ్ ఆప్షన్ అని, ప్రివ్యూ ఏపీ సేవా సర్టిఫికేట్ అని, సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ చెక్ అని 3 ఆప్షన్లు అయితే ఉంటాయి. సో ఈ మూడిట్లలో ఏంటంటే మీరు ఆధార్ కార్డ్ ద్వారా చెక్ చేసుకోవచ్చు అండ్ సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ ఉంది కదా, దాని మీద చెక్ చేయండి. నేనైతే ఇప్పుడు సర్వీస్ రిక్వెస్ట్ టీ నెంబర్ అంటారు, దీని టీ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. మనం ఆ రేషన్ కార్డు కోసం అప్లై చేసినప్పుడు ఇప్పుడైతే ఖచ్చితంగా ఒకరి టీ నెంబర్ ఎంటర్ చేసి చెక్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను టీ నెంబర్ అయితే ఎంటర్ చేశాను. ఎంటర్ చేశాను. దాని తర్వాత ఇక్కడ మన సర్చ్ అనే ఆప్షన్ ఉంటుంది పక్కన, దాని మీద క్లిక్ చేయండి. సో క్యాప్చా కోడ్ అడుగుతుంది, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి. సబ్మిట్ ఉంది కదా, ఇప్పుడు సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీకు స్టేటస్ అయితే కనిపిస్తుంది. నేను సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడి ఉంది కదా, ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడి అయితే ఇంతకుముందు చెప్పాను కదా ట్రాన్సాక్షన్ ఐడి అని. ఆ టీ నెంబర్ ఉంటేనే మనకి ఇది పాసిబుల్ అవుతుంది. డిస్ట్రిక్ట్ నేమ్, మండల్ నేమ్, సెక్రటరీ నేమ్ వస్తుంది అండ్ సర్వీస్ నేమ్ కూడా వస్తుంది. మెంబర్ అడిషన్ రైస్ కార్డ్ అని, సిటిజన్ నేమ్ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ పేరు కనిపిస్తుంది. 21 days టైం అయితే ఉంది. సో ఇక్కడ మనకు స్టేటస్ కనిపిస్తుంది, డిజిటల్ అసిస్టెంట్ అని, ఈకేవైసీకి 3 days అని, అండ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ దగ్గర 7 days అని. సో ఇక్కడ తహసీల్ దగ్గర 11 days, మొత్తం 21 days ఫ్రెండ్స్. సో ఇలా మనకి ఏంటంటే ఎవ్రీ స్టేజ్ యొక్క స్టేటస్ అయితే మనకి ఈజీగా తెలుస్తుంది. ఇది ఒక మంచి సిస్టమ్ అయితే తీసుకొని వచ్చారు ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం. సో ఎందుకంటే ఫ్రెండ్స్, మనకు ప్రతి ఒక్క అప్లికేషన్ స్టేటస్ అనేది ఈజీగా తెలుసుకోవాలి. అది ఎక్కడెక్కడ పెండింగ్ ఉందో మనకు తెలిస్తే మనకు ఈజీ అవుతుంది, మనకు ప్రాబ్లం ఉండదు. చాలామంది పడే టెన్షన్స్ ఇదే. తెలంగాణలో కూడా ఇలాంటి సిస్టమ్ తీసుకురావాలని నేను కూడా కోరుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో చెప్పాల్సింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.